ప్రపంచంలో కోరికలన్నీ నెరవేర్చే ఒక వృక్షముందని నమ్ముతారా? అదే దేవతల వరప్రదాయిని, ఐశ్వర్యానికి మూలమూర్తి, దైవిక కల్పవృక్షం. ఇవాళ మనం ఈ అద్భుత వృక్షం పుట్టుక, శక్తి మరియు పురాణ కథను తెలుసుకుందాం. కల్పవృక్షమంటే ఏమిటి? కల్పవృక్షం దీనిని కల్పతరు లేదా కల్పద్రుమం అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాలలో ఇది ఓ దివ్యవృక్షం. దీనివద్ద కోరుకున్న ఏ కోరికైనా సంపద, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం వెంటనే నెరవేరుతుందని చెబుతారు. ఒకప్పుడు అసురుల నుండి లోకాలను రక్షించడానికి దేవతలు క్షీరసముద్రాన్ని మథించారు. ఆ సముద్రమథనంలో 14 దివ్యరత్నాలు బయటపడ్డాయి. వాటిలో ఒకటి ఇదే కల్పవృక్షం. ఈ వృక్షం వెలుగు తెరిపిన క్షణమే బ్రహ్మాండం మొత్తం దాని ప్రకాశంతో నిండిపోయింది. సుగంధాలు వెదజల్లింది, రత్నాలు జల్లువేసింది, ఐశ్వర్యాన్ని చుక్కలు చుక్కలుగా పంచడం మొదలుపెట్టింది. దేవేంద్రుడు కల్పవృక్షాన్ని ఎలా పొందాడు? దేవతలందరూ ఈ వృక్షాన్ని పొందాలని కోరుకున్నారు. కాని చివరికి దేవేంద్రుడే ఈ దివ్యవృక్షాన్ని స్వీకరించాడు. అతడు దాన్ని స్వర్గంలోని నందనవనంలో ప్రతిష్ఠించాడు. అక్కడది దేవతల కోరికలను తీర్చే వృక్షంగా వెలిగింది. దేవతలు ఏం కోరినా ఆయుధాలు, రత్నాలు, దైవిక వస్తువులు, సుగంధాలు వెంటనే కల్పవృక్షం ప్రసాదించేదట. కల్పవృక్షం సూచించే ఆధ్యాత్మిక అర్థం. కల్పవృక్షం కేవలం ఒక చెట్టు కాదు, మన మనసులోని మంచి కోరికలు నెరవేరే శక్తికి ఇది ప్రతీక. ఇది చెబుతుంది, ధర్మంతో కోరితే విశ్వం మనకు ఇవ్వకుండా ఉండదు. భక్తి, నిజాయితీ, శుభసంకల్పం ఉంటే దేవతలు కూడా మన కోరికలను నెరవేరుస్తారు. భూమిపై ఉన్న కల్పవృక్షాలు. పురాణాల ప్రకారం భూమిపై కూడా కొన్ని పవిత్ర వృక్షాలను కల్పవృక్షాలుగా పూజిస్తారు. వటవృక్షం, ఆశ్వత్థవృక్షం, పారిజాతవృక్షం ఇవన్నీ ఐశ్వర్యం, శాంతి, దీర్ఘాయుష్షు తెస్తాయని నమ్ముతారు. కల్పవృక్షం మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. మంచి కోరికలు, మంచి మనసు, ధర్మబద్ధమైన సంకల్పం ఉంటే మన జీవితంలో ఏది కావాలన్నా మనం సాధించగలం. మీ కోరికలు కూడా కల్పవృక్షం వరంలా నెరవేరాలని, శాంతి, సంపద, భక్తి మీ జీవితంలో నిండాలని ఆకాంక్షిస్తూ ఈ కథను ముగిస్తున్నాను.